ముందుంటాం. ఇక పోతే ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి. ఇంకా 40 రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. మొన్న ఎన్నికల్లో ఏ విధంగా మీరు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఇలా ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకుంటున్నాం, బస్సులలో ఉచితంగా పోతున్నాం, 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. మళ్ళా ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలంటే తప్పకుండా మీరందరూ కాంగ్రెస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపించాలి. ఇక్కడ బలరాం నాయక్ గారు ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థిని పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ, గతంలో ఒకటి చెప్తున్న చివరిగా మన గవర్నర్ గారు ఉండే పెద్ద మనిషి, ఆయన కాళేశ్వరం డ్యామ్ కడతప్పుడు ఆయనని సీఎం కేసీఆర్ గారి కాళేశ్వరం రావు అని పెట్టిండు. ఆఖరికి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే కాళేశ్వరరావు అయింది. ఆ పార్టీ రోజు రోజు ఖాళీ అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ తప్పకుండా 13-14 సీట్లు మీరు ఆశీర్వదించండి. ఇంకా మంచి పనులు చేస్తూ 10 సంవత్సరాల పాటు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీసుకుంటూ అన్ని కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ, మరొకసారి ఇందిరమ్మ పథకం లాంచ్ చేస్తున్న మా ప్రభుత్వానికి ప్రజలు పార్టీలకు అతీతంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. తెలంగాణ రాష్ట్రం అంతటా లక్ష్మీ వైభవం నిండాలని లక్ష్మీ నరసింహస్వామి వారిని, రామచంద్ర స్వామి వారిని పూజించి వచ్చారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులందరూ. మరి ఆ లక్ష్మీ వైభవం గృహలక్ష్మిగా మహాలక్ష్మిగా అందుతోంది. ఇప్పుడు సంక్షేమ లక్ష్మిని పంచుతోన్న ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో మరి పంచాయతీరాజ్ మహిళా సంక్షేమ బాధ్యత వహిస్తున్న పెద్దలు డాక్టర్ అనసూయ సీతక్క గారి సందేశం. పేద ప్రజల పక్షపాత ప్రభుత్వం, మహిళా పక్షపాత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మరి ఎంతో కాలం పట్టలేదు నిరూపించుకోవడానికి. ఆనాడు ఇందిరమ్మ నుంచి ఈనాటి సోనియమ్మ వరకు మహిళల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చి పేదవారికి కూడు గూడు గుడ్డ ఇవి సంపూర్ణంగా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో పనిచేసేటువంటి ప్రభుత్వం మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం. మరి ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం పేదలకు ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. శ్రీరామచంద్రుని గారి యొక్క ఆలయంలో మరి పెద్దలు గౌరవనీయులు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం మా అక్కల్ని, చెల్లెల్ని, అమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వారితో పాటు ఇక్కడ జిల్లా మంత్రులు బట్టన్న గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి అదేవిధంగా శ్రీనన్న గారు, పొంగులేటి శ్రీనన్న గారు, కొమరెడ్డి వెంకటరెడ్డి అన్న గారు, సురేఖమ్మ గారు, మరి శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకరన్న గారు, ఉత్తమన్న గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, మిగతా నాయకులకు అందరికీ, పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. పేదల కళ్ళల్లో ఆనందం చూడడమే ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వం చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు పెద్ద పెద్ద భవంతులు కట్టిరు తప్ప ఏ పేదలకు కూడా ఇండ్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీని మరి ఆచరణలో తీసుకురావడం కోసం, ఆ యొక్క అద్భుతమైనటువంటి ఫలాలు పేదలకు అందించడం కోసం ఫస్ట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఉచితంగా మహిళలకు అందరికీ బస్సు ప్రయాణం. ఆ బస్సు ప్రయాణం మూలంగా ప్రతి ఇంట్లో మహిళ తన అవసరాలను తీర్చుకోవడం కోసం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలెక్కే బస్సుల మీద విపరీతంగా రేట్లు పెంచింది. కానీ ఈనాటి ప్రభుత్వం ఉచితంగా ప్రతి ఇంట్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చి 5-6 వేల రూపాయల భారాన్ని తగ్గించినటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా మా అక్కలకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ వంటింటికి పోతే కన్నీళ్ళు వచ్చేది ఎవరికంటే, ఎంత మనం సమానత్వం అనుకున్నా ఖచ్చితంగా వంటకాడ ఇంకా మహిళలదే మరి పాత్ర కొనసాగుతుంది. ఆ యొక్క బాధను అర్థం చేసుకున్నటువంటి సోనియమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల యొక్క కన్నీళ్లు తుడవాలని 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాము, ఆల్రెడీ ప్రకటించినాం. మరి దాని మూలంగా కూడా మా అక్క చెల్లెళ్ళకి అందరికి కూడా ఎంతో ఊరటనిచ్చేటువంటి కార్యక్రమం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలు 2 బుగ్గలు 1 ఫ్యాన్ ఉంటే 100,000 రూపాయలు కరెంటు బిల్లులు కట్టేది.
కానీ ఈరోజు 200 యూనిట్ల కరెంటు తోటి మీకు అందరికీ దాదాపుగా ఉచితంగా కరెంట్ వస్తుందా లేదా, జీరో బిల్ వస్తుంది, కరెంటు భారం ఉండదు. అదే విధంగా ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఆశ్రయాన్ని ఇచ్చేది గూడు. ఆ గూడు 5 లక్షలతో ఇస్తామని మాట ఇచ్చినాం. ఆ మాట నిలబెట్టుకుంటాం శ్రీరామచంద్రుని గారి యొక్క ఆలయంలో మీ అందరి సన్నిధిలో అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా అక్కలు, అన్నలు, పెద్దలు, ప్రజలందరి యొక్క దీవెనలు ఇందిరమ్మ పాలన మీద మరి ఉండాలని కోరుకుంటూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఆ భారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోస్తూ ప్రజలకు అన్ని రకాల అనుకూలమైనటువంటి సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ అందరి అండదండగా దీవెనలు ఉండాలని మా అక్కలను, మా అన్నలను, చెల్లెలను, పెద్దలను అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారాలు. ధన్యవాదాలమ్మా. గౌరవ మంత్రులకు ధన్యవాదాలతో వ్యవసాయ శాఖ మంత్రులు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారి సందేశం. గౌరవనీయులు, ఈనాటి పేద ప్రజల కార్యక్రమం ఆనాటి ఇందిరమ్మ రాజ్యంలో కల్పించినటువంటి ఇందిరమ్మ ఇళ్ళు గ్రామ గ్రామాన, ఊరూరు పేదవాళ్ళందరికీ నిర్మించేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా మనకు ఆ సౌకర్యం కలగలేదని, ఆనాటి ప్రభుత్వంలో పేదలకి గృహ సౌకర్యం కలగలేదని సాక్షాత్తు సోనియా గాంధీ గారు హైదరాబాదులో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన సిఎల్పి నాయకులు భట్టి గారి యొక్క ఆధ్వర్యంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి గ్యారెంటీల్లో అతి ముఖ్యమైనటువంటి, మీరు కోరుకున్నటువంటి, మీకు అవసరమైనటువంటి పథకం ఇందిరమ్మ ఇళ్ళు. అది సాక్షాత్తు భద్రాద్రి రాముని చెంతలోనే మీకు కల్పించాలనే సదుద్దేశంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఆనాడు మాటిచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారే ఈనాడు యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకొని భద్రాద్రి రాముని చెంతన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టడానికి వచ్చారు. అది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. భద్రాద్రి చరిత్ర, ఆ రాముని దయ వల్ల నాకు అనేక సంవత్సరాలుగా అనుబంధం ఉంది. అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో ఏదో ఒక కార్యక్రమాన్ని చేసేటటువంటి భాగ్యం ఆ శ్రీరామచంద్రుడు నా జీవితంలో కల్పించారు. తద్వారా ఈ భద్రాద్రి నియోజకవర్గంలో అన్ని మారుమూల ప్రాంతాలకి రహదారి సౌకర్యంతో పాటు, విద్యా సౌకర్యంతో పాటు, వైద్య సౌకర్యాలతో పాటు సాగునీటి సౌకర్యాల కోసం రూపకల్పన చేశాం. ఇంకా 1-2 పెండింగ్లో ఉన్నాయి. ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ గారికి, ఆర్థిక శాఖ మంత్రులు భట్టి గారికి కూడా చెప్పడం జరిగింది. వాజేడు మండలంలో మోడికుంట ప్రాజెక్టు అది పెండింగ్లో ఉంది. రెండవది వెంకటాపురం మండలంలో పాలెంవాగు ప్రాజెక్టు పూర్తయింది. దానికి పూర్తిగా సామర్థ్యంలోకి తీసుకురావాలి. దొమ్మగూడెం మండలానికి ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకానికి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలతోటి భవిష్యత్తులో దాన్ని కూడా సాకారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆ పక్క సీతారామ ద్వారా జిల్లా మొత్తానికి నీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. ఈ పక్క మండలాలకు నీళ్లు కావాలని చెప్పి అవి రూపకల్పన చేసుకున్నాం. తద్వారా కరకట్ట కూడా ఆనాడు నిర్మించినటువంటి కరకట్ట ఇంకా సుభాష్ నగర్ దగ్గర కొంచెం పెండింగ్ ఉంది. దాన్ని కూడా పూర్తి చేసి భట్టి గారు, ఉత్తమ్ గారికి చెప్పడం జరిగింది. ఈ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే ఆ మిగిలిపోయిన కరకట్టను కూడా పూర్తి చేసి రేపు గోదావరి జలాలకి 80 అడుగులు వరద వచ్చినా భద్రాద్రిలోకి ఒక్క చుక్క నీళ్లు రాకుండా చేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ రకంగా కష్టాలున్నా, అప్పులున్నా, అధోగతి పాలు చేసిన, విధ్వంసం చేసిన అన్ని సంస్థలను చక్కబెట్టుకుంటూనే ఈ క్యాబినెట్, మీ క్యాబినెట్, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మీ ఆశలు నెరవేర్చడానికి
చిత్తశుద్ధితోటి నమ్మకంతో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం మీకోసం, మీ సౌకర్యాల కోసం, సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చడం కోసం శాశ్వతమైనటువంటి పరిష్కారాలు, అది విద్యుత్ శక్తిలో అప్పు ఉంది, అది బట్టి గారి నెత్తనుంది. అదేవిధంగా సివిల్ సప్లైస్ లో అప్పు ఉంది, అది ఉత్తమ్ గారి నెత్తనుంది. మొత్తం భారం రేవంత్ రెడ్డి గారు మోయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా సరే గుండె ధైర్యంతో అన్నా మనం కష్టపడదాం, నీతిగా నిజాయితీగా ఈ ప్రజలు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలుపుకుందాం, తప్పకుండా ప్రజల సహకారంతో ఆ పనులన్నీ పూర్తి చేస్తామనేటటువంటి విశ్వాసంతో, నమ్మకంతో ఈరోజు భద్రాద్రి రామచంద్రుడి దయ వల్ల ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం గౌరవ ముఖ్యమంత్రి గారికి, సాక్షాత్తు కేబినెట్ మంత్రులందరికీ, పొన్నం గారికి, సీతక్క గారికి, అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి, వెంకటరెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, ఉత్తమ్ గారికి, అదేవిధంగా సురేఖ గారికి, గౌరవ శాసనసభ్యులందరికీ, ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసినా ఆయన తాళం తీయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినవన్నీ రోషయ్య గారు ఎట్లా ఇచ్చారో ఆ రకంగా భట్టి గారు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఓడికి వెళ్ళకూడదు. కాబట్టి దయచేసి క్రమశిక్షణతోటి ఆర్థిక పరమైనటువంటి నిబద్ధత పెట్టుకొని ప్రజల కోరికలు తీర్చడమే ఈ ప్రభుత్వం లక్ష్యం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ఈ వాగ్దానాలు మీకు సాకారం చేసి మీ ముందు శభాష్ అనిపించుకుంటాం తప్ప అంతర్మాత్రిగా చీచి అనిపించుకోమని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, సమయం లేదు, తక్కువ ఉంది. ముఖ్యమంత్రి గారు మళ్ళీ బహిరంగ సభను అటెండ్ చేయాలి. తర్వాత లైటింగ్ కంటే ముందే హైదరాబాద్ కావాలి. కాబట్టి మీరెవరు అపార్థం చేసుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. ధన్యవాదాలు సార్. పేదల ఆశల హరివిల్లు ఇందిరమ్మ ఇల్లు ఈ వేదిక ఇక్కడ ఏర్పడడానికి ఎంతో కృషి చేసిన కారకులైన మన గృహ నిర్మాణ శాఖ మంత్రులు గౌరవనీయులైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సందేశం. సభకు నమస్కారం. ఈరోజు ఈ భద్రాద్రి రాముడు సన్నిధిలో తెలంగాణ బిడ్డల గుండె చప్పుడు ఏదైతే వారి చిరకాల స్వప్నం ఒక ఇల్లు కట్టుకోవాలి అని ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన మనందరి అభిమాన నాయకులు, మన ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న సహచర మంత్రివర్యులు ఉన్నారు, అదే రకంగా సహచర ఎమ్మెల్యేలే ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఇంకా చాలా మంది కార్పొరేషన్ చైర్మన్లు, ఇంకా ఇతరత్రి అధికారులు, ఈ కార్యక్రమానికి హాజరైన నా ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. సాధించుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఆనాడు కేబినెట్లో ఉన్న మంత్రులు కానీ వాగ్దానాలు చేయటమే తప్ప ఆచరణలో పెట్టింది ఎంత అనేది ఒక్కసారి మీకు ఇళ్ళు ఇస్తానని చెప్పిన ఇళ్లలో ప్రతి నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు ఇచ్చారో ఒక్కసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆనాడు ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుమారు 38 లక్షల ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తే కేవలం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 17 లక్షల ఇళ్ళు కట్టించిన ఘనత ఆనాటి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యానిది. తెలంగాణ కావాలని పోరాటం చేసిన ఫలితంగా శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు కాలయాపన చేసి డబుల్ బెడ్రూమ్ అనే ఒక బొమ్మను చూపించి కేవలం బొమ్మ వరకే పరిమితం చేసిన ఆనాటి ముఖ్యమంత్రి గారు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పులు చేసి ఆ అప్పుల భారాన్ని మనమెత్తిన ఈనాడు పెట్టిన ఆ ప్రభుత్వుడు చిట్ట చివరికి ఆ రాముల వారికి ఇస్తున్న 100 కోట్లు కూడా ఇవ్వలేని గొప్ప చరిత్రున్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారని మీకు చెప్పక తప్పదు. ఈనాడు ఈ గడిచిన 3 నెలలలో చిత్తశుద్ధితో
ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మీకు తెలియంది కాదు. ఇంతకు ముందు మా సహచర మంత్రులందరూ చెప్పారు. గడిచిన 3 నెలల్లో ఆనాడు అభయహస్తం ద్వారా 6 గ్యారెంటీలు ఇస్తానని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు చెప్పిన మాట ప్రకారం మనందరి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే 2 కార్యక్రమాలు మీ గుమ్మానికి చేర్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు మళ్ళీ గడిచిన 27వ తారీఖు నాడు మళ్ళీ 2 కార్యక్రమాలని ఆడబిడ్డలకు 500 రూపాయలకే గ్యాస్ మద్దు, 200 కరెంట్లు యూనిట్లు ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. గడిచి 3 నెలలు కూడా పూర్తి కాలే. మళ్ళీ ఈ రోజు 5వ అంశం, 5వ గ్యారంటీని మీకు మాటలతో కాకుండా చేతలతో ఇస్తున్న ప్రభుత్వం మీరు మనస్ఫూర్తిగా దీవించిన మీ ఇందిరమ్మ ప్రభుత్వం అని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా చెప్తున్నాను. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, కేబినెట్ మంత్రులు కానీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ నిత్యము మీతోనే ఉండి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన మీ ఆలోచనగా, మీ ఆలోచనలకు అనుగుణంగా ఈ పరిపాలన అందిస్తున్నదన్నది కూడా మీకు తెలియంది కాదు. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి కేవలం 2,90,000 టెండర్లు పిలిచి, ఇల్లు టెండర్లు పిలిచి కేవలం ఆనాడు నిర్మించింది 1,49,000. ఈ 1,49,000 ఇళ్లలో పేదలకి పంచిపెట్టింది ఎంతయా అంటే 95,000 ఇళ్ళు. మిగతా ఇళ్ళు అసంపూర్తిగా ఉన్నాయి, మిగతా ఈ వివిధ దశలో ఉన్నాయి. వాటన్నిటినీ ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశం ఇచ్చారు. ప్రభుత్వం ఏదైనా ప్రజల ప్రభుత్వం, మన ప్రభుత్వం. ఆనాడు డబుల్ బెడ్రూమ్లు ఏవైతే స్టార్ట్ చేశారో వాటిని కంప్లీట్ చేస్తూ ఈనాడు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని 5 లక్షల రూపాయలతో, గిరిజనులకి దళితులకైతే 6 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఈనాడు చేపట్టింది. వేదిక మీద ఉన్న మా అందరికీ తెలుసు, వేదిక ముందున్న మీకు కూడా తెలుసు, 7 లక్షల కోట్ల అప్పుందన్నా ఈ కార్యక్రమాలన్నీ మీరు ఎలా చేయాలి, ఎలా చేద్దామని మొదలుపెట్టారు అని మీ మనసులో ఒక ఆలోచన ఉండొచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారికి మనసుంది, మనసుంటే మార్గం అనేది తప్పకుండా దొరుకుద్ది. ఆ శ్రీరామచంద్రుడు దీవెనలు ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంతో పాటు వేలాది, లక్షలాది, కోట్లాది తెలంగాణ ప్రజల మీద ఉంది. ఈ ప్రభుత్వం చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని మీ ఇంటికి చేర్చబోతుంది. ఈ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంటికి స్థలము ఎవరికైతే ఉందో మొదట విడతగా స్థలము ఉన్న వారికి ప్రతి గ్రామంలో అతి పేదవాళ్ళకి పార్టీలకు అతీతంగా అతి పేదవాళ్లకు మీ గ్రామంలో గ్రామ సభలు పెట్టి మీరు ఎస్ అన్న తర్వాతనే ఆ ఇల్లు ఆ గ్రామంలో ఇవ్వబడతాయని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం లాగా వాళ్ళ పింక్ షర్ట్ తొడుక్కున్న వాళ్ళకో, వాళ్ళ తొత్తులకో, వాళ్ళకి నాలంటే నడిచే వాళ్ళకే కాదు, పేదవాళ్లలో అతి పేదవాళ్ళకి ఇందిరమ్మ రాజ్యంలో న్యాయం చేయాలన్నదే ఆలోచన. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మీ ప్రభుత్వం. కాబట్టి అదే రకంగా ఇంకా నియమ నిబంధనలు అన్నీ తప్పకుండా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు జీవో సైన్ చేశారు. అతి కొద్ది రోజుల్లో మీకు ఆ ఫలితాలు అందబోతున్నాయి. రెండో విషయం, ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 11 లక్షల ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు కట్టిన ఘనత ఆనాటి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వానిది. ఇళ్ళైతే కట్టాం. కట్టిన తర్వాత గడిచిన 10 సంవత్సరాలలో
ఆ కట్టిన ఇళ్లకు సంబంధించిన సర్టిఫికెట్లు ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఆ ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వారి సర్టిఫికెట్లు గడిచిన 10 సంవత్సరాలలో అవి మీకు ఇవ్వాలని ఇంగిత జ్ఞానం కూడా ఆ ప్రభుత్వానికి లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారితో కేబినెట్ లో చర్చించినప్పుడు తప్పకుండా అన్న వాళ్ళ ఆస్తికి సంబంధించిన సర్టిఫికెట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ 17 లక్షల మందికి మీ ఇళ్లకి పూర్తి హక్కుని కల్పించే పత్రాన్ని ఈ ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దీనితో పాటు దాన్ని కూడా లాంచింగ్ చేసుకోబోతున్నాం. ఇక మూడోది, ఇందాక చెప్పాను ప్రజలని మోసం చేసినట్లు చెట్టజేరుకు రాముల వారిని కూడా మోసం చేశాడు అని. ఈ భద్రాద్రి రాముల వారి సన్నదికి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు అంటే తప్పకుండా రామ భక్తులందరూ కోరుకుంటారు రాముల వారికి ముఖ్యమంత్రి గారు హామీలు ఇస్తారు అని. ఈ ముఖ్యమంత్రి గారి మనస్తత్వం, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రుల ఆలోచన మీకు తెలియంది కాదు. సాధ్యమయ్యే ప్రమాణాలే సాధ్యమయ్యేవే మీకు హామీలు ఇస్తాం. ఈ ముఖ్యమంత్రి గారు హెలీప్యాడ్ నుంచి దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు కారులో చెప్పారు, తప్పకుండా అన్న మీరు ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి గారితో పాటు ఈ జిల్లా మంత్రులు ముగ్గురు కూర్చొని ఒక నివేదిక తయారు చేసి, సాధ్యమయ్యే నివేదికను తయారు చేసి అది 100 కోట్ల, 150 కోట్ల, 200 కోట్ల, దేవుడు దగ్గర డబ్బులకి ఇబ్బంది లేదు. కానీ ప్రకటించడానికి ముందు సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఎంత డబ్బైనా కూడా ఇద్దామన్నా అని కారులో ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ వేదిక ద్వారా మీకు అది తెలియజేస్తున్నాను. ఇక 4వ విషయం, ఇది గిరిజన ప్రాంతం. ఈ గిరిజన ప్రాంతంలో పోడు భూములకి ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో చాలా మందికి పోడు భూములు ఇచ్చాం. ఇంకా కొద్ది మందికి గత ప్రభుత్వంలో కొద్దిగా ఇచ్చారు. ఇంకా అర్హులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి పోడు భూములు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వం ఆ పట్టాలతో పరిశీలిస్తూ ఏదైతే గతంలో పట్టాలు ఇచ్చారో, ఏవైతే వ్యవసాయానికి అనుకూలమైన భూములు ఉన్నాయో ఆ భూముల్ని సాగు చేసుకోవటం కోసం, ఆ భూముల్ని సేద్యం చేయటం కోసం నీరు కావాలి. ఆ నీటికి సంబంధించిన బోర్లేసే విషయంలో తప్పకుండా ముఖ్యమంత్రి గారితో చర్చించాం. అధికారులకు కూడా అతి కొద్ది రోజుల్లో ఆదేశాలు ఇవ్వబోతున్నారు. దాని ప్రకారం సాధ్యమైనంత వరకు పోడు భూములు పట్టా ఉన్న వాళ్ళకి ఈ ప్రభుత్వం నీళ్ళిచ్చే కార్యక్రమం, అంటే బోర్లు ఎంచుకునే కార్యక్రమాన్ని చేపట్టుద్దని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమానికి ఈ జిల్లా ప్రజలు పుణ్యం ఏదైతే ఆ రాముల వారి సన్నిధిలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఆహ్వానించగానే వచ్చిన మిగతా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతూ, ఇది మీ ప్రభుత్వం, ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, మాటిస్తే తప్పే ప్రభుత్వం కాదు. మొన్న మీ దీవెనలతో మీ ప్రభుత్వాన్ని, ప్రజల ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా మీ దీవెనలు ఇలానే ఉండాలి అని, ఉంటాయి అని మనస్ఫూర్తిగా చేతులు జోడించి మీ అందరినీ అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నానన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనసు లోతుల్లోంచి ఆలోచిస్తే మంచి చేయటం సాధ్యమే అని నిరూపిస్తూ, ఆర్థికంగా స్పందిస్తే ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనే విశ్వాసంతో సాగుతున్న ఆనరబుల్ డిప్యూటీ సీఎం ఫినాన్స్, ప్లానింగ్ అండ్ ఎనర్జీ పెద్దలు బట్టి విక్రమార్క మల్లు గారి సందేశం.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మరో మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరో మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరో మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, మరో మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మరో మంత్రివర్యులు కొండా సురేఖ గారికి, మరో మంత్రివర్యులు సీతక్క గారికి, నాతోటి మరో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, నాతోటి శాసనసభ్యులు భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు గారికి, పాయం వెంకటేశ్వర్ల గారికి, నాగరాజు గారికి, కోరం కనకయ్య గారికి, రాగమయ్య గారికి, ఆదినారాయణ గారికి, పొడే వీరయ్య గారికి, మరో శాసనసభ్యులు మిత్రులు కోనంనేని సాంబశివరావు గారికి, బలరాం నాయక్ గారికి, అట్లాగే వేం నరేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర మిత్రులకి, పెద్దలకి, ముఖ్యంగా ఈనాటి ఈ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులుగా ఇక్కడికి వచ్చేసినటువంటి లబ్ధిదారులందరికీ, పాత్రికేయ మిత్రులకి, వివిధ రాజకీయ పార్టీల నాయకులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నిజంగా ఈ రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సువర్ణాక్షరాలతో పేదవాళ్ళందరూ కూడా రాసుకొని గుర్తుంచుకోదగినటువంటి రోజు ఇది. సాక్షాత్తు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో ఒక దశాబ్ద కాలం పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ల కార్యక్రమానికి, సొంత ఇంటి కళను సాకారం చేయటం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర మంత్రివర్గం యావత్తు ఈ నిర్ణయం తీసుకొని ఇచ్చిన మాట ప్రకారం, చెప్పిన గ్యారంటీ ప్రకారం ఈరోజు ఇళ్లకు సంబంధించి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అధికారికంగా ఇక్కడ లాంఛనంగా లాంచ్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్నందుకు నిజంగా చాలా సంతోషిస్తా ఉన్నాం. అంతేకాదు, ఆనాటి గత ప్రభుత్వాల హయాంలో కట్టినటువంటి ఇళ్లకు సంబంధించి కూడా ఆ ఇంటికి సంబంధించినటువంటి పత్రాలు పొందకుండా దశాబ్ద కాలం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు కూడా ఆ పత్రాలు అందించే కార్యక్రమం కూడా ఈరోజు పెద్ద ఎత్తున తీసుకుంటున్నటువంటి సందర్భం. అందుకే మిత్రులారా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పేద బలహీన వర్గాలందరికీ కూడా ఈరోజు భద్రాచలం రామచంద్ర స్వామి సన్నిధి నుంచి ఒక మంచి శుభ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందరికీ ఇళ్లు రాబోతున్నాయనేటువంటి ఆనందాన్ని సంతోషకరంగా ఇక్కడ సభా వేదిక నుంచి వ్యక్తపరుస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసిందే, గత 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఒక గది ఎక్కడ పనికొస్తుంది, 2 గదులు కావాలి, అల్లుడు వస్తే ఆడబడుకుంటాడో, బిడ్డ వస్తే ఆడబడుకుంటుందో, గొర్రెనాడ కట్టేయాల, బర్రెనాడ కట్టేయాలని అపహాస్యం చేసి అందరికీ మాటిచ్చి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు కూడా ఏ ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చిన పాపాన పోయినటువంటి ఆ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మాట్లాడటం కోసం ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఇచ్చింది, ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తుందా చేయదా, మేమేమో పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. వారందరికీ ఇక్కడి నుంచే సమాధానం చెప్తా ఉన్నాం. ఈరోజు మేము ప్రకటించినటువంటి గ్యారంటీలు మీకోసమో లేకపోతే మీ మెప్పు కోసమో మేము ప్రకటించలేదు. మేము చెప్పిందల్లా ఈ రాష్ట్ర ప్రజల బాధలను చూసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకుంటే
నిధులు నీళ్లు నియామకాలన్నీ కూడా పక్కదారి పట్టిపోతా ఉన్నాయి. మనం తెచ్చిన రాష్ట్రాన్ని కాపాడాలి. ఆ కాపాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే మేము 6 గ్యారంటీలు ప్రకటించాం. ప్రకటించిన ప్రతి గ్యారంటీని కేవలం 90 రోజుల్లోనే ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో అమలు చేసి చూపిస్తా ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే, మహిళలందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాన్ని మీరంతా ప్రయాణం చేస్తూ చూస్తూ ఉన్నారు. అట్లాగే 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కింద ప్రతి పేద కుటుంబం, అర్హత కలిగిన కుటుంబం వైద్యం చేయించుకోవడానికి ఇప్పటికే ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అట్లాగే మీ అందరికీ తెలిసిందే, గృహజ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్ల వరకు కరెంటును వాడుకునేటువంటి ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి బిల్లు లేకుండా 0 బిల్లు ఇస్తామని చెప్పాం. మేము స్పష్టంగా మార్చి 1వ తారీఖు నుంచి దీన్ని అమలు చేస్తూ ఉన్నాం. అట్లాగే 500 రూపాయలకే, కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం. మేము స్పష్టంగా దాన్ని అమలు చేస్తూ ఉన్నాం. అదే స్థాయిలో ఈరోజు ఇక్కడి నుంచి ప్రతి శాసనసభ నియోజకవర్గానికి కనీసం 3,500 ఇళ్లకు తగ్గకుండా ఇందిరమ్మ ఇళ్లకి ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా దీన్ని పొందవచ్చని కూడా చెప్తా ఉన్నాం. అదే రకంగా ఈ ఇళ్ల లబ్ధిదారుల కార్యక్రమంలో భాగంగా ఎవరైనా గిరిజనులున్నా, దళితులున్నా ఇంకొక 1 లక్ష రూపాయలు యాడ్ చేసి 6 లక్షల రూపాయలు ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మనం పెట్టుకున్నటువంటి బడ్జెట్లో అది కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకున్నాం. ఇంకా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టుకోలేదు. చెప్పిన మాటల ప్రకారం నిలబెట్టాలనే ఆలోచనతో మనం ప్రవేశపెట్టినటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లోనే 7,740 కోట్ల రూపాయలు ఇల్లు కట్టడానికి బడ్జెట్లో నిధులు కేటాయించి అధికారికంగా ఈరోజు లాంఛనం చేస్తున్నాం. ఇదేదో తూతూ మంత్రంగా ఆషామాషిగా చేస్తున్న కార్యక్రమం కానే కాదు. గత ప్రభుత్వాలు చెప్పినట్టుగా రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించకుండా 10 సంవత్సరాలు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఆశ పెట్టి ఎవరికి ఇల్లు అన్నటువంటి ఆ చరిత్ర కేవలం 90 రోజులు కాకుండానే చెప్పిన మాట ప్రకారం బడ్జెట్లో 7,740 కోట్ల రూపాయలు కేటాయించిన మాట తప్పకుండా ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయిస్తూ అధికారికంగా చేసేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న తేడా ఈ ఒక్కదానితోనే స్పష్టత వస్తూ ఉందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఇక్కడ లబ్ధిదారులకి అట్లాగే పేదవాళ్ళందరికీ, ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇల్లు కావాలని కోరుకునేటువంటి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఆస్వాదించండి. దయచేసి ఈ ప్రభుత్వానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించండి. ఏ పేదవాళ్ళ కోసమైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రకటించి అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టకుండా రూపాయి పోగేసి దోబరా ఖర్చులు తగ్గించి చెప్పిన మాట ప్రకారం ప్రతి పైసా ఈ రాష్ట్ర ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని ఆస్వాదించవలసిందిగా మీ అందరినీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మీ ఆశీస్సులు, మీ విజ్ఞప్తులు, మీ అభినందనలు ఉన్నంత కాలం ఈ రాష్ట్రంలో పోగేసే ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు పెడతాం తప్ప పాలకులు దోచుకున్నట్టుగా, గత ప్రభుత్వాలు దోచుకున్నట్టుగా ఈ రాష్ట్ర ఖజానాన్ని దోచుకోనివ్వు అని చెప్పి యావత్ మంత్రివర్గం అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. భద్రాచలంలో ఈరోజు ఉదయాన్నే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో యాదగిరి గుట్టలో దర్శనం చేసుకొని ఆ దేవుడికి ఇక్కడ ఉన్నటువంటి రాముడి వారిని దర్శనం చేసుకొని, అయ్యా ఈ ప్రభుత్వం పేదల కోసం సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. ఏ ప్రజా సంక్షేమం కోసం అయితే ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకున్నామో ఆ రావటానికి మీ ఆశీస్సులతో అధికారంలోకి వచ్చాం. వచ్చినటువంటి ఈ ప్రభుత్వం
చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఈ చేసేటువంటి కార్యక్రమానికి మెండుగా మీ ఆశీస్సులు కావాలని చెప్పి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు, ఈ భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు తీసుకొని ఈరోజు పేదల కోసం ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్లను మీ ముందు ఈరోజు ఆవిష్కరింప చేస్తా ఉన్నాం. అందుకోసమే చాలా సంతోషంగా కూడా ఉందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఇక భద్రాచలానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా ఆ అంశాలన్నీ మీ దృష్టికి తీసుకొని వస్తారు. కానీ గతంలో జరిగినటువంటి కార్యక్రమాలు మాత్రం 1-2 కార్యక్రమాలు మీకు గుర్తు చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఈ భద్రాచలం పట్టణానికి కానీ, దేవాలయానికి కానీ, ఈ పరిసర ప్రాంతాల అభివృద్ధికి కానీ ఏ ప్రభుత్వం అయినా ₹1 ఇచ్చింది అంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చాయి. భద్రాచలంలో ఐటీడీఏ పెట్టినా, భద్రాచలంలో ఆశ్రమ పాఠశాల పెట్టినా, భద్రాచలంలో డిగ్రీ కళాశాల పెట్టినా, భద్రాచలం పట్టణానికి మంచినీళ్ళు ఇచ్చినా, భద్రాచలం పట్టణానికి గోదావరి మీద బ్రిడ్జి కట్టించినా, లేకపోతే భద్రాచలం పట్టణానికి ఇంకొక బ్రిడ్జి తెచ్చినా, భద్రాచలం పట్టణానికి కరెంట్ ఇచ్చినా, ఆసుపత్రి పెట్టినా, లేకపోతే భద్రాచలం పరిసర ప్రాంతాలు అభివృద్ధి చేసినా, ఏమి చేసినా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసింది. ఆ తర్వాత 10 సంవత్సరాల కాలంలో ఇక్కడికి వచ్చి అనేక మాటలు చెప్పి ఒకసారి 500 కోట్లు ఇస్తా అన్నాడు, ఇంకోసారి 100 కోట్లు ఇస్తా అన్నాడు, ఇంకోసారి వచ్చి కరకట్ట కట్టిస్తా అన్నాడు, ఇంకోసారి వచ్చి కుర్చీ వేసుకొని నేను ఈ పని చేస్తా అన్నారు. మాటలు చెప్పారు తప్ప భద్రాచల పట్టణానికి ఏమీ చేయలేదు. కానీ మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చెప్తారు, వారు స్పష్టత చాలా స్పష్టంగా ఉన్నారు. భద్రాచల పట్టణానికి కానీ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాల అభివృద్ధి గురించి కానీ ఏం చేయాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ స్పష్టంగా ఉంది. తప్పనిసరిగా ఆ అంశాలన్నీ మీ దృష్టికి తీసుకొని వస్తాం. చెప్పటే కాదు, చేసే ప్రతి కార్యక్రమానికి కూడా మీ అందరూ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలతో మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్న పేదల ఆశల హరివిల్లు ఇందిరమ్మ ఇల్లు. ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇల్లు మోడల్ని ఆవిష్కరిస్తారు. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం అండ్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ గృహ నిర్మాణ శాఖ ఇందిరమ్మ ఇల్లు మోడల్ని ఆవిష్కరిస్తున్న సందర్భం అది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, గృహ నిర్మాణ మంత్రి, మంత్రివర్యులు అందరూ పాల్గొంటున్న కార్యక్రమంలో మరి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు గారు, చీఫ్ ఇంజనీర్ గారు, ఇంకా జిల్లా కలెక్టర్ గారు, పీడీ గారు అందరూ పాల్గొనాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇది ఇందిరమ్మ ఇల్లు మన తల్లుల పేరిట ఇవ్వబడుతుంది కాబట్టి మీ గాజుల గలగలల చప్పట్లే మంగళధ్వానాలుగా వినిపించాలి తల్లి. పేదల మమతల పొద ఇల్లు ఇందిరమ్మ ఇల్లు మరి యోగ్యులైన లబ్ధిదారులందరికీ అందించేందుకు ఇక్కడ లాంఛనంగా ఆవిష్కరించడం జరుగుతోంది. ముఖ్యమంత్రి గారి సందేశం తర్వాత కొంతమంది కూడా అవి అందించడం జరుగుతుంది. ఇప్పుడు మనమంతా ఎంతో ఆసక్తితో, అనురక్తితో, ప్రేమతో ఎదురు చూస్తున్న సందేశం, అది ఎవరి సందేశమో నేను చెప్పాల్సిన అవసరం లేదు, నీ చప్పట్లే చెబుతాయి. ఆనరబుల్ సీఎం గారి సందేశం. మిత్రులారా, చాలా సంతోషం. ఈరోజు భద్రాచలంలో భద్రాద్రి రాముడు సాక్షిగా వారి ఆశీర్వాదం తీసుకొని పేద ప్రజల యొక్క
చిరకాల కోరిక ప్రతి దళిత గిరిజన బడుగు బలహీన మైనారిటీ వర్గాల యొక్క ఆత్మ గౌరవం ఇందిరమ్మ ఇల్లు. పేదవాడు గ్రామాలలో ఆత్మ గౌరవంతో బ్రతకాలి, 10 మంది ముందు తలెత్తుకొని నిలబడాలి అని అంటే ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి అన్న ఆలోచన ఆనాడు ఇందిరమ్మ చేసి లక్షలాది ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్లకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈరోజు భద్రాచలంలో మా ఆడబిడ్డలు వేలాది మంది తరలి వచ్చి ఆశీర్వదిస్తే ఈరోజు మళ్ళీ ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, కొండా సురేఖమ్మ గారు, సీతక్క గారు, మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్గ సహచరులు, ఖమ్మం జిల్లాల శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, పాత్రికేయ మిత్రులు, ఆడబిడ్డలందరూ కూడా మిట్ట మధ్యాహ్నం అయినా కూడా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇల్లాలిని చూడు ఇల్లుని చూడు అన్నారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే లెక్క. ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటే ఆ ఇల్లును చక్కదిద్దే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుంది. అందుకే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని పేదవాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతకాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అన్న ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ ఇందిరమ్మ ఇల్లు ఇంటాయన పేరు మీద కాదు, మా ఆడబిడ్డల పేరు మీదనే ఇయ్యాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇంటి పెత్తనమే కాదు, ఇంటి పట్టా కూడా ఆడబిడ్డ పేరు మీద ఉండాలి. అప్పుడే ఆ ఇంట్లో వెలుగులు ఉంటాయి, ఆ ఇంట్లో పిల్లలు చదువుకుంటారు, ఆ ఇల్లు గౌరవంగా సమాజంలో బ్రతకగలుగుతారని మా ప్రభుత్వం నమ్మింది. నేను ఎక్కువ ఉపన్యాసానికి పోను. గత 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. 2014 ఎన్నికల కంటే ముందు డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు, కొడుకు కోడలుంటే యాడుంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడవంటారు, గొర్రె పిల్లనో మేక పిల్లనో ఉంటే ఏడ కట్టేసుకుంటారు అని పేదవాళ్ళ కళల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేసిండు. నిజంగానే ఇంతకాలం ఇల్లు లేక, కిరాయింట్లలో ఉండలేక, కిరాయి కట్టలేక, సొంత ఇల్లు ఉన్న గుడిసెలోనో పేద ఇంట్లోనో ఉండే ప్రతి పేదవాళ్ళు ఆలోచన చేసిండ్రు. అయ్యో కేసీఆర్ సార్ ఏదో చెప్తున్నాడు, నిజంగానే మనకి ఇల్లు ఇస్తే పండుగ పూట కొడుకు కోడలు కానీ బిడ్డ అల్లుడితోని సంతోషంగా గడపొచ్చని. ఒక్కసారి కాదు, చెప్పిన కథనే మళ్ళా చెప్పి ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీడీసీ ఎలక్షన్లు కావచ్చు, 2 సార్లు 10 ఏళ్ళు పదే చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇక తెలంగాణ ప్రజలు ఆయన మోసానికి ఆయన అబద్ధాల మాటలకు కాలం చెల్లింది అని చెప్పి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ను బీఆర్ఎస్ను బొందబెట్టి
ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. అందుకే ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం ఇవాళ ఖమ్మం జిల్లాలో భద్రాద్రి రామచంద్రుడి ఆశీర్వాదంతో ప్రారంభించుకున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లాకు ఒక బలమైన బంధం ఉన్నది. ఈరోజు ఈ కార్యక్రమంలో సిపిఐ శాసనసభ్యులు సాంబశివరావు గారు కూడా పాల్గొన్నారు. ఈ ఖమ్మం జిల్లాలో ఒకనాడు కమ్యూనిస్టులు కాంగ్రెస్లు ఎంత వైరుధ్యం ఉన్నా, ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినా, కొట్లాడుకున్నా ఈరోజు కలిసి ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఈ ఖమ్మం జిల్లా కార్యకర్తలు ఎన్ని కేసులైనా తట్టుకున్నారు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడ్డారు. 2014లో ఈ జిల్లాల టీఆర్ఎస్కి ఇచ్చింది ఒకటే సీటు, 2018లో ఒకటే సీటు, ఇవాళ కూడా ఇచ్చింది ఒకటే సీటు. అంటే మొదటి నుంచి ఈ జిల్లా ప్రజలు కేసీఆర్ను నమ్మలే. కేసీఆర్ మాటలకు ఇక్కడున్న ప్రజలు ఎవరు లొంగలే. అందుకే ఇవాళ ఈ మంచి కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా నుంచే మొదలు పెట్టాలని ఇవాళ ఇక్కడ మొదలు పెట్టినాం. ఇక్కడ వచ్చినప్పటి నుంచి స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు గారు కానీ, పోడెం వీరయ్య గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ 5 గ్రామాల గురించి చెప్తున్నారు. తుమ్మల గారు రాములవారి గుడి అభివృద్ధి గురించి చెప్తున్నారు. అదేవిధంగా గోదావరి జలాలు మీకు ఉప్పొంగి మీ ఊర్లలోకి, మీ ఇళ్లలోకి వస్తున్నాయి, మీకు రీటైనింగ్ వాల్ కట్టాలని ప్రభుత్వం వచ్చిన ఎంబడే మొట్టమొదట టెండర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ప్రాంతానికి మంజూరు చేసి మీకు ఆ రీటైనింగ్ వాల్ కట్టడానికి 500 పైచిలకు కోట్ల రూపాయలు ఇవాళ మంజూరు చేయడం జరిగింది. ఎందుకంటే మీ కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా మీ కష్టాలు తీరవాల్సిన బాధ్యతతోనే ఇవాళ కార్యక్రమాలు తీసుకున్నాం. అందుకే మిత్రులారా, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే ఈరోజు గ్రామాలలో పేదవాళ్ళు ఉన్నారు. కానీ మరి ఆ ఎల్ల 2 ఏళ్ల పిల్లగాడు ఇవాళ 25 ఏళ్ళకు వచ్చిండు, పెళ్ళి అయింది, ఆయనకు కూడా పిల్లలయ్యే పరిస్థితి వచ్చింది. మరి తల్లిదండ్రులు, పిల్లలు, పెళ్ళైనోళ్ళు, కుటుంబం పెద్దగా అయినప్పుడు పిల్లలకు కూడా సొంత ఇండ్లు కావాల్సిన పరిస్థితి. పేదవాళ్ళు ఇవాళ పిల్లలకు పెళ్లి చేస్తే వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బ్రతకాలని ఆలోచన చేస్తారు. అందుకే ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇచ్చి పేదవాళ్లకు ఇవాళ అందుబాటులోకి మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు తీసుకొచ్చింది. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ప్రభుత్వం వచ్చి 92 రోజులైంది. వచ్చిన 48 గంటల్లోనే ఆడబిడ్డల్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా అనా పైసా ఖర్చు లేకుండా ఇవాళ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికి దాదాపుగా పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో 24 కోట్ల పైచలకు ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా పేదవాడికి వైద్యం అందక పెద్ద సర్కారు దవాఖానకో ప్రైవేటు దవాఖానకో పోతే మళ్ళీ ఇంటికి వస్తాడో రాడో అనే అనుమానం ఉండే. అట్లాంటిది ఇలా పేదల ఆరోగ్యాన్ని బాగు చేయడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు పేదవాళ్ళ వైద్యానికి ఈనాడు మన ప్రభుత్వం ఇచ్చింది. ఇక గ్యాస్ పొయ్యి సిలిండర్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. ఆ ఎల్ల కట్టెల పొయ్యితో కన్నీళ్లతో వంటలు వండలేక కట్టెల పొయ్యిలో ఊది ఊది ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డలు చచ్చిపోతుంటే ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి సోనియమ్మ దీపం పథకం ద్వారా మీకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400 రూపాయలకే మీకు ఆ ఎల్ల సిలిండర్ ఇచ్చారు. మరి వెనక్కి తిరిగి చూస్తే 15 ఏళ్ళ మోడీ గారు వచ్చిండ్రు, కేసీఆర్ గారు వచ్చారు. 400 ఉండే సిలిండర్ 1200 రూపాయలు అయింది. అవునా అక్క? అంతేనా? కేసీఆర్ మోడీ ఏం చేసిరా అంటే 400 ఉన్న సిలిండర్ 1200 చేశారు. 55 రూపాయలు ఉన్న పెట్రోలు 110 రూపాయలు చేశారు. 50 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు చేశారు.
వీళ్ళిద్దరు కలిసి చేసిన ఘనకార్యం ఏందంటే 400 సిలిండర్ 1200 చేశారు. అందుకే ఎన్నికలప్పుడు స్పష్టంగా మళ్ళీ గ్యాస్ పొయ్యి సిలిండర్ అటక మీద పెట్టి కట్టెల పొయ్యికి వెళ్తున్న మా ఆడబిడ్డల్ని ఆదుకోవాలని కట్టెల పొయ్యి వద్దు 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇస్తామని మాట ఇచ్చి ఇవాళ ఆ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున మనం ప్రారంభించుకున్నాం. అదేవిధంగా వ్యవసాయానికే ఉచిత కరెంటు ఉన్నది, భూమి లేనోళ్లకు మరి కష్టాలు లేవా, మీరెందుకు వాళ్ళ గురించి ఆలోచన చేస్తలేరు అని బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినప్పుడు పేదోళ్ళు వారి దృష్టికి తీసుకొచ్చారు. నేను కూడా ఈ భద్రాచలానికి వచ్చి పాదయాత్ర చేసిన, ఇల్లందులో చేసిన, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పేదలు మాకు గుర్తు చేసిండ్రు, అయ్యా భూమి ఉంటేనే ఉచిత కరెంటు అంటారు, మరి మా ఇంటి కరెంటు బిల్లులు మేము కట్టలేకపోతున్నామన్నారు. అందుకే ఆలోచన చేసి ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇచ్చి మీరు టీవీ పెట్టుకున్నా, మీరు ఫ్యాన్ వేసుకున్నా, మీ ఇంట్లో ట్యూబ్ లైట్ పెట్టుకున్నా కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మా ఆడబిడ్డలు రూపాయి కూడబెట్టి కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇవాళ 200 యూనిట్ల వరకు ఉచితంగా పేదల ఇంటికి కరెంటు ఇచ్చి మీ ఇళ్లలో వెలుగులు నింపాలన్న ఆలోచన ఈ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఇవాళ మీ అందరి సమక్షంలో దేశానికి ఆదర్శంగా ఉండే నిర్ణయం ఇందిరమ్మ ఇండ్లు 4,50,000 ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని పేదవాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతికే కార్యక్రమం ఇవాళ మీ కళ్ళ ముందు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇది గొప్ప కార్యక్రమం, పేదవాళ్లకు న్యాయం జరిగే కార్యక్రమం. దీనికి సహకరించిన మంత్రులందరికీ మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి మద్దతు పలకండి. ఇల్లు వస్తే ఇంటామనే సంతోషంగా ఉంటుంది. ఇంటాయన అక్కడక్కడ తిరిగి వస్తాడు, సాయంత్రం బెల్ట్ షాప్ కాడికి పోయి వస్తాడు. ఏమక్క అంతేనా? నగదు ఆడబిడ్డ దగ్గర ఉంటే పిల్లల చదువులకు వాడుతుంది, పాలకో పెరుగుకో ఇంటి మంచి పనికి వాడుతుంది. ఇంటాయన చేతులు ఉంటే సాయంత్రం పోయి చక్క బెల్ట్ షాపులు ఇచ్చి వస్తాడు. ఇక ఇల్లు కూడబెట్టేది లేదు, ఇల్లు కట్టేది లేదు. అవునా? అందుకే ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు సంతోషంగా ఉండాలి అని అంటే మేము ఆర్థిక మంత్రి గారిని అడగంగానే 22,500 కోట్ల రూపాయలు ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకుందాం, అండగా నిలబడతామని ఇవాళ ఈ ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం వేలాది మంది ఆడబిడ్డల సమక్షంలో ఈరోజు ప్రారంభించుకున్నాం. మా మీడియా మిత్రులు ఏమంటలేరా, మీ దాంట్లో పేదోళ్ళు లేరా అనే, మీకు వద్దా ఇందిరమ్మ ఇల్లు, మీకు ఆరోగ్య భద్రత కార్డు ఇస్తా అన్నాడు ఇయ్యలే, ఇండ్ల పట్టాలు ఇస్తా అన్నాడు ఇయ్యలే కేసీఆర్. మరి చాలా మంది నాకు తెలిసి ఇక్కడోళ్ళే పేదోళ్ళే ఇక్కడ ఉన్నారు. అవునా? మీకు కూడా ఇస్తాను నాయన, జర గట్టిగా సప్పట్లు కొట్టుర్రి మా అక్కలతో పాటు. పోయినోళ్ళలాగా వాళ్ళ పార్టీ కండువ కప్పుకున్నాం అనుకో, లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకు కోట్లాది కోటీశ్వరులకు ఇల్లు ఇయ్యం, పేదోళ్ళకే ఇస్తాం. నిజమైన అర్హులైన వాళ్ళకే లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరు ఒకటే ఆలోచన చేయండి, ఏ పథకం ప్రారంభించినా దాన్ని మొత్తం పూర్తిగా అమలు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. హడావిడిగా ప్రారంభించి అటక మీద పెట్టే ఆలోచన మా ప్రభుత్వం చేయదు. ఏది ఇచ్చినా ఆనాడు ఆకాశమే హద్దుగా ఇందిరమ్మ ఇల్లు అడిగిన ప్రతి పేదవాడికి అక్కడక్కడ ఒకరొకరు 2 తీసుకున్నా కూడా ఆ ఎల్ల కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన మాట వాస్తవం కదా, మీరు ఆలోచన చేయండి. అందుకే ఇవాళ నేను ఒక్క మాట సూటిగా కేసీఆర్కు సవాలు విసురుతున్నా. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా దళితులను ఆదుకున్నా అంటున్నావు కదా, ఏ ఊర్లలో అయితే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండో ఆ ఊర్లలో నువ్వు ఓట్లు వేయించుకో. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ ఊర్లో మేము ఓట్లు వేయించుకుంటాం. ఈ సవాల్కు సిద్ధమా అని చెప్పి నేను కేసీఆర్ని అడుగుతున్నా. ఇక ఈయన ఇట్లుంటే ఇక మోడీ అయితే ఇక ఆయన మాటలకు అద్దే లేదు నాయన.
ఆయన మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటాడు, తీయ తీయగా మాటలు చెప్తాడు. ఆయన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు 2022 వరకు భారతదేశంలో ఉన్న పేదోళ్లకు 100% ఇండ్లు కట్టిస్తాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశంలో ఉండే ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని అడిగాడు. నేను ఇవాళ సూటిగా కిషన్ రెడ్డి గారిని, ఆయన డాక్టర్ లక్ష్మణ్ను నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల సాక్షిగా, ఈటెల రాజేందర్ని అడుగుతున్నా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏడ ఇల్లు కట్టించినో చూపిస్తారండి. మీరు ఏడ ఇల్లు కట్టిస్తే ఆ ఊర్లో ఒక్క ఓటు కూడా మేము అడగం. ఆ ఓట్లన్నీ మీరే వేసుకోండి. మీ ఎన్నికల మేనిఫెస్టోలో లేదా 2022 వరకు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్న మాట వాస్తవం కాదా? తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎన్ని ఇల్లు ఇచ్చిందో ఇవాళ సమాధానం చెప్పాలి ఓట్లు అడగనికి వస్తే. అదేవిధంగా బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ గారు అన్నారు రైతుల ఆదాయాన్ని 2 చేస్తాం 2022 వరకు అని అన్నాడు. ఇవాళ పెట్టుబడి దక్కక లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఇవాళ రైతులు దీక్ష చేస్తుంటే, కనీసం మద్దతు ధర కోసం కొట్లాడుతుంటే తుపాకీ తూటాలు పేల్చి ఇవాళ అక్కడ ఢిల్లీలో రైతులను బలి తీసుకున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని నేను ఈరోజు ఆ ప్రభుత్వం మీద నేను ఆరోపణ చేస్తున్నా. అదేవిధంగా స్విస్ బ్యాంకులో నల్లధనము లక్షలాది కోట్ల రూపాయలు ఉంది. అవన్నీ తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అని అన్నాడు నరేంద్ర మోడీ. మా పేదోళ్ళకు కాదు, ఈ మీడియా మిత్రుల కన్నా ఎవరికన్నా ఖాతాలో ₹1 నన్ను వేసినాడా? మరి ప్రతి పేదవాడి ఖాతాల 15 లక్షలు వేస్తా అన్నాడు. 15 పైసలు కూడా వేయలే, అనా పైస కూడా వేయలేదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకు. ఇదే కాదు 2014 ఎన్నికల సందర్భంగా చెప్పిండు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళైంది మోడీ గారు ప్రధానమంత్రి అయి 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 20 కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ దేశంలో ఇచ్చుంటే 60-70 లక్షల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఉండేటివి. మరి ఈరోజు మన మొత్తం నిరుద్యోగ సమస్యనే తీరిపోతుండే. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన మాటలే తప్ప ఎక్కడ కూడా వాళ్ళు ఈ అమలు చేసిన పరిస్థితులు లేవు. అందుకే ఇది అధికారిక కార్యక్రమం. వాళ్ళు చెప్పినే నేను గుర్తు చేయదలుచుకున్నా. మిగతాది బహిరంగ సభ ఉన్నది. ఆ బహిరంగ సభలో అడుగుతాం, వీళ్ళిద్దరిని కడుగుతాం, బండకేసి ఉత్కుతామని తెలియజేస్తూ ఎంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి ఖమ్మం జిల్లా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మా ప్రభుత్వానికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మీకు 3 మంత్రులు వచ్చినాయి. నిన్నగాక మొన్న రేణుకా చౌదరి గారికి రాజ్యసభ ఇచ్చినాం. మా బలరాం నాయక్ గారికి ఆల్రెడీ మహబూబాబాద్ పార్లమెంట్ టికెట్ ప్రకటించినాం. ఇవాళ ఖమ్మానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం. మళ్ళొక్కసారి పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి మంత్రులను అభినందించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు. ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు కొందరు లబ్ధిదారులకు ఈ ఇందిరమ్మ ఇండ్ల శాంక్షన్ ఆర్డర్ అందజేస్తారు. పినపాక నియోజకవర్గం ముడిగ సావిత్రి, సోదే సత్యమ్మ పినపాక నియోజకవర్గం చెందిన ఇద్దరు ఆనరబుల్ సీఎం గారు వీరికి అందజేస్తారు. ఇందిరమ్మ ఇళ్ళు మోడల్ కనిపిస్తోంది. ఆ తర్వాత అశ్వారావుపేట నియోజకవర్గం వాళ్ళు రావాలి. అమ్మ రెండమ్మ సావిత్రమ్మ, సావిత్రి అమ్మ నువ్వు వెళ్ళు సత్యమ్మ. తర్వాత అశ్వారావుపేట రాజ్యం గౌరమ్మ, ఆ తర్వాత కొత్తగూడెం నియోజకవర్గం విజయ ప్రమీల, తర్వాత భద్రాచలం సుగుణ కుమారి, తర్వాత ఎల్లందు సాలమ్మ. మహిళా శక్తికి ఇది ప్రతీక. ఇందాకే మరి ఇల్లు ఇల్లాలు అన్నారు ముఖ్యమంత్రి గారు.
ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. మరి జగతికి జీవన జ్యోతి లాంటి ఇల్లాలు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని ఇందిరమ్మ ఇండ్లు వారికి అందించడం జరుగుతోంది. వాళ్ళ చేతుల్లో అంటే ఇండ్లున్నాయి, మీ చేతుల్లో చప్పట్లున్నాయి. రేపు మీ అందరి చేతుల్లో కూడా ఇండ్లు వస్తాయని కోరుతూ ఇప్పుడు ఆయా యజమానులకి పట్టాలు అందజేయడం జరుగుతోంది. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద దుమ్ముగూడెం, బుర్గంపాడు, మణుగూరు మండలాలు సుక్కమ్మ, బండారి చుక్కమ్మ, తేజావత్ భారతమ్మ, మెండెం సావిత్రి, తెల్లం సమ్మక్క, పూనెం సుభద్ర, కుంజా చిట్టమ్మ వీరికి తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అండ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ పక్షాన ఈ ఇందిరమ్మ ఇళ్ల పథక ఆవిష్కరణ కార్యక్రమానికి ఈ భద్రాద్రి కొత్తగూడెం రామచంద్ర స్వామి వారి పవిత్ర క్షేత్రాన్ని ఎంచుకున్న ముఖ్యమంత్రి వర్యులకు, ఉప ముఖ్యమంత్రి వర్యులకు, ఇంకా పెద్దలందరికీ మీ ఆనందాన్ని మీ కరతాళ ధ్వనుల రూపంలో తెలియచేయడమ్మా, చప్పట్ల రూపంలో మీ ఆనందాన్ని వ్యక్తం చేయవలసిందిగా కోరుతూ సోదరిమణులందరినీ అమ్మ అందరికీ లంచ్ ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం జూనియర్ కాలేజీ క్యాంపస్లో. మీ బస్సుల దగ్గరే మీకు ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగిందని మన ఐటీడీ పిఓ గారు చెప్తున్నారు. మేడం ఆనరబుల్ మినిస్టర్ సీతక్క గారు కూడా కలిసి భోంచేద్దామని చెప్తున్నారు. ఇల్లంటే ఒక భరోసా, ఇల్లంటే ఒక అభయహస్తం, ఇల్లంటే యావత్ కుటుంబ నేస్తం, ఇల్లంటే ఒక జాడ, ఇల్లంటే ప్రేమల మేడ, ఇల్లంటే అనుభవాల ఊట, ఇల్లంటే అమ్మ ఊయల పాట. మరి నిన్నటిదాకా ఒక ఖాళీ జాగా నేడది ఇల్లుగా, మన ఆశల కల్ప తరువుగా. ఇసుక, రాయి, ఇటుక, సిమెంట్ మాత్రమే కలిస్తే వచ్చేది ఇల్లు కాదు. మమతలు, ప్రేమలు, బంధాలు, బాధ్యతలు ఉండేది ఇల్లు. ఇల్లంటే ఒక గుర్తింపు, ఇల్లంటే ఒక గమ్యం, ఇల్లంటే ఒక లక్ష్యం, అదొక ఆదర్శ సంసార లక్షణం. మరి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఆవిష్కరించింది. ఇప్పుడు యాదాద్రి నుంచి భద్రాద్రి వచ్చి ఆ దేవీ దేవతల ఆశీస్సులు అందుకున్న పెద్ద